కాంగ్రెస్ మిత్రులు సహచరులు మండల వ్యాప్తంగా వచ్చిన సహచర మిత్రులు ఇక్కడ గ్రామ పెద్దలు అందరికీ కాంగ్రెస్ నాయకులకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు రామచంద్రపురం గ్రామానికి 20 లక్షల రూపాయల నిధులు హెచ్ఎండి ద్వారా పెట్టడం జరిగింది. మరి భువనగిరి మండలం అంతా కూడా దాదాపు నెల కిందనే అన్ని కూడా కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇక మధ్యలో పనులు ఉండే, నాకు ఇంట్లో మ్యారేజ్ పెళ్లి కార్యక్రమాలు ఉండడం వల్ల కొడుకు పెళ్లి ఉండే రాలేకపోయినాము. సరే, ఇక ఎప్పుడు రోజు ఏదో పని ఉంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు మిగతా ఇతరత్ర కార్యక్రమాలు ఉంటాయి. సో ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఇంతకుముందు పెంచకలపడ అయింది, ఇప్పుడు రామచంద్రపురం కూడా చిన్న గ్రామం అయినప్పటికీ 20 లక్షల రూపాయల నిధులు ఎప్పుడు కూడా ఒకేసారి 20 లక్షల రూపాయల నిధులు పెట్టడం, 20 లక్షల నిధులు రావడం, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శాఖ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రావడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుదాం. మరి ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, సీఎం గారు ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు ఎవ్వరు చేయనట్టుగా ఈరోజు పనులు జరుగుతున్నాయి. నాడు కాంగ్రెస్ హయాంలో ఎట్లయితే జరిగినాయో వైఎస్ఆర్ హయాంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో అట్లా జరుగుతున్నాయి. మనకు అభివృద్ధి కార్యక్రమాలే కాదు, సాగునీరు కాలువలైన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలే కాకుండా గ్రామీణ ప్రాంతాల రోడ్లు కూడా పూర్తి అవుతున్నాయి. ఇప్పుడే బాల్నగర్ రోడ్ ఒకటి చేసుకొని వచ్చినాం, అక్కడ శంకుస్థాపన చేసుకున్నాం, పని మొదలైంది కూడా. అది అట్లే ఈడ బడసోమవారం నుంచి వీరవెల్లి, బడసోమవారం కంచరపల్లి, ఒలిగొండ మండల్ టు భువనగిరి మండల్ కనెక్టివిటీ రోడ్డు, ఏడుమూట్ల బావి మీదకి వెళ్ళి ఎర్రంపల్లి, ఇవన్నీ కూడా రోడ్లు అవుతున్నాయి. సో ఇవే కాక సంక్షేమ కార్యక్రమాలు, మనకు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది, మనకు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దేశంలో ఎక్కడ ఎవరు ఇస్తలేరు, ఓన్లీ తెలంగాణలో మన కాంగ్రెస్ పాలన ఇది జరుగుతుంది. ఇందిరం ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎన్ని ఇళ్ళు వచ్చినాయి మనకి? ఇక్కడ 10 ఇళ్ళు వచ్చినాయి. మళ్ళా విడతలు కూడా వస్తాయి. రానోళ్ళు ఎవరు ఇబ్బంది పడద్దు, మళ్ళా విడత ఇంకా 3 విడతలు వస్తాయి. అందరికీ ఇందిరం ఇల్లు వస్తాయి. కాబట్టి కొంత ఓపిక పట్టండి. అందరికీ ఇల్లు లేనోళ్ళు అనేటోళ్ళే తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది. కాబట్టి మరి అది కూడా ఒక మంచి సంతోషకరమైన విషయం. సరే, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా పనులు కూడా చేస్తున్నాం. భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ అవుతుంది, భువనగిరి పట్టణం అభివృద్ధి చేసే కార్యక్రమం కానీ ఇతరత్ర. ఇప్పుడే అడిగారు మీరు, ఇక్కడ రామకృష్ణాపురం దగ్గర అండర్ పాస్ కావాలని చెప్పి. సో దాని మీద ఒక గట్టి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ఆ సబ్జెక్ట్ తీస్తూనే ఉన్నాం. కొన్ని అవుతున్నాయి. ఆడ ఏమ్స్ దగ్గర ఒకటి అవుతుంది, ఇక్కడ సింగనగూడెం దగ్గర అండర్ పాస్ అవుతుంది. ఇది ఇంకా లైన్లో పెట్టలేదు. ఇది కూడా దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టి ఇది ఒకటి చేయాలి. సరే, ఇవన్నీ కార్యక్రమాలు కూడా చాలా జరుగుతున్నందుకు సంతోషంగా, మంచిగా అభివృద్ధి సంక్షేమం అన్ని సమపాలలో జరుగుతున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి మనం అందరం భరోసాగా నిలబడాలి. మనం అందరం ఆయనకు అండగా ఉండాలి, ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. మాకు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ ఊరు అంతా అండగా ఉంటే ఇంకా బాగా కష్టపడి పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏ సమస్య ఉన్నా ప్రతిరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అయితే రోజు 5-6 సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాయి. ఏడ యాక్సిడెంట్లు అయినా, ఏడ ఇబ్బంది పడ్డా ఒక్కొక్కరికి 3 లక్షలు 4 లక్షలు. ఎల్ఓసి అయితే వాళ్ళకి ఆయన 18 లక్షలు తీసుకొని వచ్చి 18 లక్షలు నిమిషాల ఆటుకు ఏదో పంపింగ్ ప్రాబ్లం ఉందంటే 18 లక్షలు ఎల్ఓసి ఇప్పించే కార్యక్రమం. 10 లక్షలు 8 లక్షలు అంతకుముందు ఈ స్థాయిలో రాలే. సో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. సో మీ అందరి ఆశీర్వాదం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉండాలని కోరుకుంటూ, వచ్చే ఏ సందర్భంగా అయినా, వచ్చే స్థానిక ఎన్నికలలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ మీ ఆశీర్వాదం మీ అందరి అండా కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, మంచిది. పొదువైంది, మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి.